అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జననాయకన్. ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 27న మలేషియాలో భారీ ఎత్తున ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది. తాజాగా ఈ ఈవెంట్ చిత్రం గురించి అనిరుద్ధ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవల ఈ చిత్రంలోని మొదటి పాట దళపతి కచేరీని విడుదల చేశారు. అది ఆదరణ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని అనిరుద్ధ్ అన్నారు. ఆడియో విడుదల కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేశారు. అభిమానులకు సర్ప్రైజులుంటాయి. ఓపెన్ స్టేడియంలో కూడా ఈవెంట్ జరగనుంది. నేను కూడా విజయ్ కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, కానీ ఈ సినిమా ఆయనకు చివరిది కావడం నాకు చాలా బాధగా ఉంది. విజయ్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఈవెంట్లో ఆయనను ఆశ్చర్యపరుస్తారు. ఆయన నటించిన మాస్టర్, లియో, బీస్ట్ చిత్రాల్లోని పాటలతో పాటు జననాయకంలోని పాటలు కూడా లైవ్లో ప్రదర్శించనున్నా అని అనిరుద్ధ్ చెప్పారు. బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న దురంధర్ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆయన ఎక్స్ వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని అన్నారు. దురంధర్ సినిమా చూశాను. అత్యుత్తమ నటన, అద్భుతమైన సాంకేతికత, అద్భుతమైన సౌండ్ ట్రాక్లతో కూడిన గొప్ప చిత్రం ఇది అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నా సోదరుడు రణ్వీర్ సింగ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచాడంటూ కితాబిచ్చారు. అలాగే అక్షయ్ ఖన్నా పాత్ర చాలా పవర్ఫుల్గా ఉందని, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలలో జీవించారని కొనియాడారు. హీరోయిన్ సారా అర్జున్ నటన కూడా ఆకట్టుకుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ను క్యాప్టెన్ అని సంబోధిస్తూ ఎంతో పట్టుదలతో ఈ చిత్రాన్ని విజయవంతంగా రూపొందించారని అభినందించారు. చిత్ర బృందం, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్ యువ నటుడు తిరువీర్ తండ్రి అయ్యారు. ఆయన భార్య కల్పన పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని తిరువీర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కొడుకు చేతిని పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ దానికి నాయనొచ్చిండు అనే క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట దక్కింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకు డివిజన్ బెంచ్ స్టే ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం అఖండ 2 తాండవం. తెలంగాణలో ఈ మూవీ టికెట్ ధరల పెంపు, ముందస్తు ప్రీమియర్లపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు ప్రీమియర్ రద్దుతో పాటు టికెట్ ధరలను పెంచకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్కు అప్పీల్కు వెళ్ళింది. మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి నెలలో విడుదలైంది. 11 నెలల తర్వాత ఇప్పుడు OTTలో రిలీజ్ కానుంది. G5 వేదికగా డిసెంబర్ 19 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ G5 పోస్టర్ను పంచుకుంది. ఇందులో మమ్ముట్టి మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్గా నటించారు. గోకుల్ సురేష్ ఆయన అసిస్టెంట్ విక్కీగా కనిపించారు. మాజీ పోలీస్ అధికారి అయిన డొమినిక్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్గా మారతారు. ఈ సందర్భంలో లేడీస్ పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిది? అప్పటికే అదృశ్యమైన పూజ అనే అమ్మాయితో ఈ పర్సుకున్న సంబంధం ఏంటి? పూజాని ఎవరు హత్య చేశారు? ఆమె బాయ్ ఫ్రెండ్ కార్తిక్ ఏమయ్యాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. హైదరాబాద్లో సరికొత్త లైఫ్ స్టైల్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని వై జంక్షన్లో అత్యంత విశాలంగా, విలాసవంతంగా నిర్మించిన లేక్ షోర్ మాల్ను సినీ నటుడు మంచు మనోజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ తన మిత్రులైన ప్రణవ్ పురి, అశ్విన్ పూరి ఇలాంటి ఒక అద్భుతమైన మాల్ను నగరానికి అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ రిటైల్ లైఫ్ స్టైల్ రంగంలో ఈ మాల్ ఒక కొత్త ప్రయాణాన్ని నెలకొల్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరల్డ్ క్లాస్ షాపింగ్ అనుభూతిని అందించారు అనే వారి విజన్ను మనోజ్ అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ లేక్ షోర్ మాల్ నగర ప్రజలకు ఒక కొత్త షాపింగ్, వినోద అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ఈ మాల్ హైదరాబాద్కు ఒక మరో ఐకానిక్ ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ వేదికలలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయా పోస్టులను వెంటనే తొలగించేలా ఆదేశించాలని, వాటిని ప్రచారంలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తరఫున ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు అభ్యంతరకర లింకులను కోర్టుకు సమర్పించాలని పవన్ కళ్యాణ్ న్యాయవాదిని ఆదేశించింది. ఇందుకోసం 2 రోజులు గడువిచ్చింది. పిటిషనర్కు అభ్యంతరకరమైన లింకులను 7 రోజుల్లోగా తొలగించాలని సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారంటూ రజనీకాంత్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కెరీర్ను ఉద్దేశించి మోదీ పోస్టు పెట్టారు. రజనీకాంత్ నటన ఎన్నో తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తనదైన స్టైల్తో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 75వ పుట్టినరోజు చేసుకుంటున్న సంవత్సరంలోనే ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కావడం నిజంగా ప్రత్యేకమైన విశేషం. ఆయన ఇలానే ఆరోగ్యంగా ఉంటూ ప్రేక్షకులను అలరించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రాణ స్నేహితుడు కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. AI టెక్నాలజీతో రూపొందించిన ఈ వీడియోలో రజనీకాంత్, కమల్ హాసన్ సినీ ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి రోజుల నుంచి ఇప్పటి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వరకు వీరిద్దరూ కలిసి నడిచిన విధానాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఈ వీడియో వీరిద్దరి 50 ఏళ్ల స్నేహ బంధానికి అద్దం పడుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం మన శంకర వరప్రసాద్ గారి గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి శనివారం సాయంత్రం 5:30 గంటలకు ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో చిత్ర బృందం సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విశేషాలను పంచుకోనుంది. ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి గారి అసలు పేరునే టైటిల్గా పెట్టడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. DVS రాజు పూర్తి పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. ఆయన 1928 డిసెంబర్ 13న తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరంలో జన్మించారు. ఆయన తండ్రి డి బలరామరాజు నరసాపురం నియోజకవర్గం ఎంపీగా పనిచేశారు. DVS రాజు డిగ్రీ పూర్తయ్యాక సినిమా పోస్టర్లను ముద్రించే సినీ లిథో వర్క్స్లో భాగస్వామిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడ NTR మొదటి సొంత చిత్రం పిచ్చి పుల్లయ్య కోసం నాణ్యమైన పోస్టర్లను తయారు చేసి ఆయన ప్రశంసలు పొందారు. NTR N త్రివిక్రమ్ రావులతో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థలో మేనేజింగ్ పార్ట్నర్గా పనిచేశారు. ఈ సంస్థ ద్వారా తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం వంటి చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఆయన DVS ప్రొడక్షన్ బ్యానర్పై సుమారు 25 చిత్రాలను నిర్మించారు. NTRతో మంగమ్మ శపథం, పిడుగు రాముడు, తిక్క శంకరయ్య, గండికోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు, ధనమా దైవమా వంటి చిత్రాలను నిర్మించారు. శోభన్ బాబు నటించిన జీవన జ్యోతి చిత్రం 4 నంది అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. మిథున్ చక్రవర్తి, రేఖ నటించిన ముజే ఇన్సాఫ్ చాహియే అనే అవార్డు గెలుచుకున్న హిందీ చిత్రాన్ని కూడా నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాద్కు తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సమయంలో రిచర్డ్ అటెన్బరో రూపొందించిన ఆస్కార్ అవార్డు పొందిన గాంధీ చిత్రానికి సహ నిర్మాతగా ప్రధాన భూమిక పోషించారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఆయనే. 2001లో భారత ప్రభుత్వం నుండి పౌర పురస్కారం పొందారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అత్యున్నత సినీ పురస్కారం అందుకున్నారు. 1995లో భీష్మ అవార్డుతో గౌరవాన్ని పొందారు. మెగాస్టార్ చిరంజీవి వంటి నటులు మద్రాసులో సినీ ఇన్స్టిట్యూట్లో చేరడానికి DVS రాజు ఎంతగానో సహాయపడ్డారు. అందుకే పరిశ్రమలోని వారు ఆయన్ని ఒక ఫాదర్ ఫిగర్గా గౌరవిస్తారు. ఆయన 2010 నవంబర్ 13న కన్నుమూశారు. దక్షిణాది అగ్ర కథానాయిక మహానటి కీర్తి సురేష్ తన వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీ తట్టిల్ను ఆమె వివాహం చేసుకున్నారు. శుక్రవారం తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అప్పట్లో గోవాలో జరిగిన డ్రీమ్ వెడ్డింగ్కు సంబంధించిన అన్సీన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత కీర్తి యాంటోనీలు ఒకటయ్యారు. ఈ వీడియోలో వారి పెళ్లి వేడుకల్లోని ప్రతి క్షణం ఎంతో సహజంగా మనసుకు హత్తుకునేలా ఉంది. గోవా సముద్ర తీరాన హిందూ మరియు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగిన వేడుకలను ఈ వీడియోలో చూడొచ్చు. ఈ మధ్యకాలంలో నేను ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తున్నట్టు మీ ఫేస్లో కూడా తెలుస్తుంది. వీడేంట్రా బాబు ప్రతి చోట దాపురిస్తున్నాడు అన్నట్టు. కానీ కొన్ని తప్పటం లేదు. తప్పకపోగా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి నేను రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాలో నువ్వు యాక్ట్ చేసావని ఎవరైనా అడిగితే చొక్కా పట్టుకుని నాకు తెలియదండి, నేను చేయలేదండి అనాలి. ఎందుకంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కూడా అంతకుముందు నాకు పరిచయం లేదు. హీరో హీరోయిన్స్ కూడా తెలియదు, లిరిసిస్టు తెలియదు, మ్యూజిక్ డైరెక్టరు తెలియదు, కెమెరా డిఓపి తెలియదు. ఇన్ని తెలియదు అనుకోవటం కంటే ఒక్క తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అతను మహిపాల్ రెడ్డి. వీళ్ళందరినీ తెలియదు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇతను ఒక్కడే నాకు తెలిసిన వాడు అని. ఇతను తెలిస్తే ఏంటంటే, వీడు ఒక్కడే తెలిసి ఉండాలా మీకు, అందుకని వచ్చేస్తారా అని మీరు అడగవచ్చు. ఒక స్వీట్ మెమరీ పంచుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అదేంటంటే 1985 ఫిబ్రవరి 1 అనుకోకుండా దైవికంగా అప్పుడు నా పుట్టినరోజు. ఫిబ్రవరి 1, 1985 నేను కీర్తిశేషులు వేజళ్ళ సత్యనారాయణ గారి దర్శకత్వంలో శ్రీ తాతావతారం కథ అనే సినిమాలో ఫస్ట్ సినిమా. అది నాకు ఫస్ట్ షాట్ వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో జరిగింది. అక్కడ ఇప్పుడున్న పెద్ద నరేష్ గారు ఉన్నారు, హీరో నరేష్ గారు. ఆయన హీరోగా యాక్ట్ చేస్తుంటే, ఆయన పక్కన కాలేజీలో ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళం 5 ఉన్నాం. 5లో ఒకరు సుబ్బరాయ శర్మ గారు, 2 నేను, 3 మిస్టర్ ప్రసాద్ ప్లీజ్ కమ్ అవుట్ టు ది డయాస్, 3, 4 మహిపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం గారండి ఇప్పుడు ఆయన కీర్తిశేషులు. ఈ 5 మేము ఆ రోజు అక్కడ నటించినటువంటి నా జీవితం ఆరంభమైంది, నా సినిమా కెరీర్ ఆరంభమైంది. నేను మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలబడ్డప్పుడు వీళ్ళందరూ అప్పుడు నా స్నేహితులు. వీళ్ళు ఇవాళ ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఆ సినిమాలు నేను యాక్ట్ చేశాను. కానీ మహిపాల్ వచ్చి నేను డైరెక్ట్ చేశాను ఈ సినిమా, నువ్వు వస్తే నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు, మీ బ్లెస్సింగ్స్ కావాలి ఇట్లాంటి మాటలు అంటుంటారు కదా జనరల్గా. సరే, ఇంక బ్లెస్సింగ్స్దే ఉంది, అదేమన్నా పెద్ద కష్టమైన పని, దానికి తీసేసుకోవచ్చు అండి అని మనం అనవచ్చు. కానీ సిన్సియర్లీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఒక ఇంచుమించు 42 సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు నేను చెప్పింది, 4 decades బ్యాక్. అటువంటిది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ చెప్పుకుని, ఓహో అప్పుడు కదా మనం ఇలా ఉన్నామని గుర్తు చేసుకుని ఆనందించి, మనతో పాటు ఉన్నటువంటి మిత్రుడు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి సినిమాకి నేను రావాలని అనుకోవడానికి ప్రథమమైనటువంటి కారణం, అందుకని వచ్చాను. 1. నెంబర్ 2, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ మిస్టర్ ధనుంజయ్, జై అని పెట్టాడు. నేను ప్రతివాడు ఎవడు ఏం మాట్లాడినా జై అంటమే, అంతే తప్ప వేరే మాట్లాడటానికి ఉండదు. మీ పేరు ధనుంజయ్ కదా, జై అని ఎందుకు పెట్టానంటే, అమెరికా వాళ్ళకి వెసులుబాటు కలిగించడం కోసం పెట్టానండి అన్నాడు. వాళ్ళు ఈయన యుఎస్లో ఉంటారు చాలా కాలం, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, అక్కడే ఉన్నారు, అప్పుడప్పుడు వస్తుంటారు అనుకుంటా ఇక్కడికి. అక్కడ వాళ్ళని ధనుంజయ్ అని పిలవటం కష్టంగా ఉంటుంది సార్ అని జై అని పెట్టానండి అన్నారు. ఓహో అనుకుని వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి, మీరు రావాలండి ఈ ఫంక్షన్కి అన్నారు. చెప్పాను కదండి, ముఖ్యంగా మా అబ్బాయి కూడా హీరోయే. ఇలాంటి మేము లబ్ధ ప్రతిష్టలు అయ్యాం కాబట్టి
మాకు బాగా పేరుంది కాబట్టి మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి, మన రేంజ్ వేరు మనం వేరు అనేటువంటి ఆలోచన లేకుండా నేను ఇదిగో కమాన్ హీఈస్ లైక్ మై సన్ అనుకుందాం. ఇతన్ని సక్సెస్ నేను కోరుకుంటే ఒక పెద్దలు ఏం చెప్తారంటే ఎదుటివాడికి ఏం కావాలని నువ్వు కోరుకుంటావో అది భగవంతుడు నీకు ముందే ఇస్తాడు అని. కాబట్టి ఇంత గొప్ప ఇట్లాంటి వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటే మన పిల్లలు కూడా బాగుంటారు కదా అనే అభిప్రాయంతో వయస్సు తీసి భుజాన దాన్ని ఏమంటారు సెలబ్రిటీ హోదాలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి వీళ్ళందరితో కలిసి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో పాటు సంతోషాన్ని పంచుకోవాలనే అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు హీరోని ఒక్కడనే పిలుస్తాడా, హీరోయిన్ లేకపోతే వాళ్ళు ఏముందని వాళ్ళు అనుకోవచ్చు. ఐ ఇన్వైట్ బోత్ ఆఫ్ ది హీరోయిన్స్ హియర్, క్యూట్ హీరోయిన్స్. పాపం లక్కీగా లాంగ్వేజ్ తెలియదు కాబట్టి వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అమ్మాయికి అర్థం కాలేదు, నేను ఎందుకు చూస్తున్నానో అంతకంటే అర్థం కాలేదు. సో వీళ్ళు మై కో ఆర్టిస్ట్ మిస్టర్ బలరాజ్ వాడి. I know this guy is very good tremendous artist in Kannada films as well as in Telugu also recently. ఎలా పికప్ చేశాడో తెలియదు మా దర్శకుడు, పట్టుకొని అతన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను ఎందుకంటే ఇంతసేపు నువ్వు సినిమా చూడకుండా ఏం మాట్లాడుతున్నావయ్యా అని మీరు అనొచ్చు. నాకు ఇప్పుడు చూపించిన ఈ ట్రైలర్ ఇంతకు ముందు కూడా చూపించినప్పుడు నేను ఐఎమ్ సారీ టు సే అందరూ బాగున్నారండి, హీరోయిన్స్ బాగున్నారు, మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ అందరూ బాగా చేశారు. బట్ ది హీరో ఆఫ్ ది మూవీ ఈజ్ చిన్నయ్య సూరి గారు. అంటే నేను తెలుగు భాషలో ఎంఏ చేశాను కాబట్టి తెలుగు సాహిత్యం నాకు తెలుసు కాబట్టి పరవస్తు చిన్నయ్య సూరి గారని ఆయన పేరు విన్నాను. వాళ్ళ వంశ వృక్షం నుంచి వచ్చిన వాడే అనుకుంటాను మిస్టర్ దేవా సూరి. వీడు తీశాడండి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఈ ఏజ్కి నేను కూడా చాలా సినిమాలు చూశాను, చాలా సినిమాలు చేశాను కాబట్టి ఎక్కడో చూడగానే వీడేంటి ఎంత బాగా చేశాడయ్యా ఇతను ఎవరు అని నేను అడిగాను. అంటే ఐ క్యాచింగ్ అంటాం, ముందు చూడగానే భలే ఉందే అనే అటువంటి ఇలాంటి మిరాకిల్స్ లాంటి కుర్రాళ్ళు మంచి దాన్ని ఏమంటారు శక్తివంతమైన కుర్రాళ్ళని పట్టుకొని మంచి సినిమా తీసి పేరే చాలా గమ్మత్తుగా పెట్టారు, మిస్టీరియస్ని అలా విడగొట్టవచ్చు కదా అని కూడా చాలామందికి తెలియదేమో. అలాంటి ఆలోచన మరి ఈయనకే కలిగిందో, ఈయన వెనకాల ఉన్నటువంటి సాహితీవేత్త ఆయనేడి మ్యూజిక్ డైరెక్టర్ ఈయనకు వచ్చిందో తెలియదు కానండి, చాలా బాగుంది. అంటే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా అందరికీ ఆకట్టుకునే విధంగా. ఇందాక మీరు చూశారు కదా ట్రైలర్, అందరినీ యంగ్స్టర్స్ని చక్కగా ఎలా వీళ్ళని ఆకర్షించాలి అనేటువంటి కొన్ని పాయింట్స్ పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి సస్పెన్స్ని ఈ సినిమాలో చేసి లాస్ట్ 20 minutes వరకు ఏం జరిగింది అనే ఆ ఆర్టిస్టులు ఇక్కడ ఎవరు కనపడరు. ఇక్కడ ఎవరు ఫెమిలియర్ ఆర్టిస్టులు, బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు ఉన్న ఆర్టిస్టులు ఎవరు లేరు. కానీ కథ మాత్రం ఇందులో హీరో దాన్ని డీల్ చేసినటువంటి విధానం నా మిత్రుడు మిస్టర్ మహిపాల్ రెడ్డి చాలా గొప్పగా డీల్ చేస్తాడు. చాలా వెరీ లెస్ టాకిటివ్ అండ్ మోర్ వర్క్, చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి వ్యక్తి మిస్టర్ మహిపాల్ రెడ్డి నాకు తెలుసు. అటువంటి వాళ్ళతోటి మంచి కలయిక. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము సినిమా ఫ్రెండ్స్. అది అసలు మీరు ఊహించండి, మేము ముగ్గురం ఒక హీరోకి కాలేజీ ఫ్రెండ్స్ అంటే ఎంత దారుణంగా ఉంటుందండి. కాకపోతే అది ఇప్పుడైతే ఎవడో చూడరు, 40 సంవత్సరాల క్రితం కాబట్టి లాగేసాం, అప్పుడు అయిపోయింది. కానీ ఇప్పుడు ఇలా కలుసుకోవడం ఒక మహదానందం, చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే ఏంటి అంత బిజీగా ఉన్నారని అడిగితే ఆయన డిస్ట్రిబ్యూటర్ గారు
ఏంటి సార్ బిజీగా ఉన్నారంటే, ఏమంటే సినిమా రిలీజ్ ఎల్లుండి పెట్టుకున్నాం సార్, హడావిడిగా ఉంది, లాభం లేదు సార్, మేము ఏదో పెద్ద థియేటర్స్ వాడితో వీటితో మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో తెలిసినటువంటి మంచి మంచి హ్యాండ్ అయింది ఈ డిస్ట్రిబ్యూటర్. నాకు తెలుసు, డిస్ట్రిబ్యూటర్ కాకముందు నుంచి తెలుసు. సో ఇటువంటి వీళ్ళందరితోటి ఇంకెవరైనా ఉన్నారా? మరి వాళ్ళ గురించి కూడా చెప్పడం బాగుండదు కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్, అవును, డైరెక్టర్ గారి గురించి చెప్తే ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పినట్టే కదండి. ఎవరో నాకు తెలియదు, నేను డైరెక్షన్ నేను యాక్ట్ సార్ నా చేయలేదు. పేరు శ్రవంతి సార్, నన్ను ఒక్కదాన్ని మర్చిపోయారు సార్, అంతే. ఇంకా నేను చాలా తప్పు చేశానమ్మా, జీవితంలో ఇట్లాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను, నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. శ్రావణి చాలా బాగుందమ్మా, యాంకర్ ఊరికే జస్ట్ లైక్ దట్. అందరూ ఇక్కడ చూస్తుంటేనే ఈ ఫంక్షనే చాలా కళకళలాడుతున్నట్టుంది. రేపు రిలీజ్ కాబోయే ఈ సినిమాని అందరూ చూసి కుర్రాళ్ళని కూడా కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళకు కొంచెం పరిగెడుతున్న గుర్రాలవి కొంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత రైజింగ్ సెన్స్ అండ్ సెట్టింగ్ సెన్స్ అని ఉంటారు. రైజింగ్ సెన్స్కి వాళ్ళకి మనం చేయూతనివ్వకపోతే ఎవరివ్వరు. ఏమాత్రం బాగున్నా, ఒక మాదిరిగా బాగుంది అని చూడండి, వాళ్ళు ఆక్సిజన్ నింపుకుని మళ్ళీ 4 అడుగులు ముందుకు పరిగెట్టగలరు. అటువంటిది ప్రేక్షకులకి నేను చేతులెత్తి నమస్కరిస్తూ వినయంతో పాదాభివందనం చెప్పేది ఏంటంటే, ఎంకరేజ్ చేయండి. అందుకే ఇంతకుముందు నేను ఎప్పుడన్నా ఒకసారి చెప్తుంటాను, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యు నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. వీళ్ళందరూ రేపు పొద్దున ఎంతెంత గొప్ప స్టార్స్ అవుతారో, ఎటువంటి ఫ్యూచర్ ఉంటుందో, ఎటువంటి భవిష్యత్తు ఉంటుందో ఆ భగవన్ నిర్ణయం. దాంతోపాటు మంచి భవిష్యత్తు ఉండటానికి అంటే సహమానవులుగా మీరందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసి దీవించి ఆశీర్వదిస్తే ఎన్నో సినిమాలు వస్తాయి, ఎంతోమంది హీరోలు ఎంతోమంది ఉంటారు, వీళ్ళ పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఏ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.